వీడలేని ఆశ చేరలేని బంధం 36 ప్రేమికులను విడదీస్తే నీకు పెళ్లి కాకుండా అయిపోతావు. జీవితంలో ఒంటరిగా మిగుల్తావు. చిన్నగా గోనుక్కుంది అతడి వెనుక. కాని అతనికి ఆ మాటలు వినిపించాయి. అతను వెనక్కి తిరిగి వీణావైపు చూసి ఇంకేదో అనబోయి ఒక నవ్వు విసిరి సైలెంటుగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సీనియర్ అప్పగించిన పేపర్స్ బయటకు తీసి అన్ని జాగ్రత్తగా అరగంటపాటు చదువుతూ అనుమానమున్న చోట పెన్సిల్తో అండర్లైన్ చేసుకొంది. తర్వాత తనకి కలిగిన అనుమానాల గురించి ఆలోచిస్తూ రెండోసారి దాన్ని చదివింది. మూడిట్లో 2 అనుమానాలు తొలగిపోవడంతో రబ్బర్తో 2 పెన్సిల్ గీతలను చెరిపేసింది. ఇంకొకటి దానిమీద ఓ క్వెరీని రాసి ఆఫీసుకి పంపటానికి ఆ ఫైల్ని అవుట్ ట్రేలో ఉంచింది. తర్వాత చెంపకు చెయ్యి ఆనించుకుని మరో ఫైల్ తీసుకుని రాస్తూ ఆలోచనలో పడిపోయింది. మళ్ళీ జైవర్ధన్ తనకప్పగించిన పని చెయ్యగలనా? సీనియర్ దగ్గరనుండి ఆ డాక్యుమెంట్ని ఎలా తీసుకోవాలి? నిజం తెలిస్తే అతన్నన్ను క్షమించగలడా? సీనియర్ తనని క్షమించకపోవడం అటుంచి పాపం నేనావిడికి అన్యాయం చేసినట్లవుతుంది. లాయర్ల మీదనే నమ్మకం కోల్పోయిన సురేఖగారికి నేనీ విధంగా చేస్తే? లాయర్లందరూ ఇంతే అని ఆమెకొక చివరి ఆశగా ఉన్న మామీద పూర్తిగా నమ్మకం పోయినప్పుడు జీవితం మీదనే విరక్తి కలుగుతుంది ఆవిడకు. ఆ విరక్తి ఆవిడ చావుకు కారణమైతే? ఆ చావుకు నేను కారణం. అప్పుడా పాపం నన్నంటుకుంటుంది. నిరాశతో చనిపోవాలనుకుంటున్న మాకు ఆశగా నేనున్నాను అంటూ వచ్చావు. మా ప్రాణం ఉండాలో పోవాలా నీమీదే ఉంది అన్న సురేఖగారి మాటలు గుర్తుకొచ్చాయి వీణకు. ఇప్పుడతడికి నేనా డాక్యుమెంట్ ఇవ్వకపోతే నన్ను ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తాడు అన్న భయం పట్టుకుంది వీణకు. రాత్రంతా నిద్రపట్టక అటూ ఇటూ దొర్లుతూ తన వీక్నెస్ తనకి తెలుసు. అందుకే తననిలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. తను అతని వలలో చిక్కుకోబోతోంది. అతడు అతన్ని ఒక్కో ముడి వేస్తూ తనని ఇరికించుకోబోతున్నాడు. ఎందుకలా చేస్తున్నాడు? ఆలోచనలతో మనసు కలత చెంది తన ఆఫీసుకి మరుసటి రోజు వెళ్లలేనేమో అనిపించింది. పైగా కోర్ట్లో తను ఆర్గ్యూ చేసేది ఏమీ లేదు అనుకుని ఆ నైటే కాల్ చేసి ఆ పేపర్స్ని మరో జూనియర్ లాయర్ సుప్రజను ఇంటికి పిలిపించి ఆమెకందించింది. జ్యోతికి కాల్ చేసి చెప్పింది వీణ. సుప్రజకు సార్ అప్పగించిన పేపర్స్ ఇచ్చాను, ఆఫీసుకి మార్నింగ్ తెచ్చిస్తుంది అని జ్యోతికి కాల్ చేసి చెప్పింది వీణ. అదేంటి ఈ టైంలో ఇలా చెప్తున్నావ్? నువ్వు అంటూ జ్యోతి టైం చూసింది. నైట్ 9. ఆఫీసుకి రావా రేపు? అడిగింది. నేను ఊరు వెళ్తున్నాను అర్జెంటుగా అని చెప్పింది. తర్వాత జ్యోతి ఇంకొక విషయం అని ఆగింది. చెప్పవే ఏంటి? నువ్వు పీజీ నుండి బయటికొచ్చి రూమ్ తీసుకున్నావు ఎందుకు? అడిగింది. తనకు రూమ్ షేర్ చేసుకుంటుందేమో అడగాలనుకుంది వీణ. తను ఒంటరిగా ఉంటే అనర్థాలు ఎన్ని జరుగుతాయో అందుకే వీణ ఒక ఆలోచనకు వచ్చింది. అదేం జ్యోతి, నువ్వు రూమ్ షేరింగ్ ఎందుకు చేసుకోలేదు? ఒంటరిగా ఉంటున్నావా? అద్దె ఎక్కువ అవుతుందేమో కదా? అడిగింది. అప్పుడప్పుడు అమ్మా నాన్నవాళ్లు మంత్కోసారి వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్తో రూమ్ షేరింగ్ అంటే నాకు నచ్చదు. ఫ్రెండ్స్ మధ్య ఒకే రూమ్ షేర్ చేసుకుంటే కొన్ని మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. తప్పనిసరిగా ఇవన్నీ కొన్ని భరించవలసి వస్తుంది. అవన్నీ ఎందుకు అని నేను ఒంటరిగా ఉండదలుచుకున్నాను చెప్పింది జ్యోతి. ఆ మాట జ్యోతి చెప్పటంతో తనింకేమీ రూమ్ షేరింగ్ అడగలేకపోయింది. ఇంకెక్కడ ఒంటరిగా ఉండేకంటే ఇక్కడ ఉండడమే బెటరేమో. ఒక మాట అడుగుతాను చెప్తావా? అడిగింది జ్యోతిని. అడుగు వీణా, మొహమాటమెందుకు? నీకు మేనత్త, బావగారు ఇలాంటి బంధుత్వం ఉందా? అడిగింది. ఉన్నారు వీణా, కాని మా అత్త చాలా గయ్యాలి. మా అత్త కొడుకున్నాడు. అతడికి నన్నిచ్చి పెళ్లి చేయాలని మా నాన్నమ్మ ఆశ. కాని మా అత్తవాళ్లు ఆస్తిపరులు. కాస్త రాజకీయముంది. మున్సిపల్ చైర్మన్ మా మావయ్య. వాళ్లంత బప్పవాళ్లం కాదు మేము. నేను నాన్న అమ్మా మా ఊరికి వెళ్తే నన్ను మా బావకు చేసుకోమని అడగటానికి వస్తున్నామనుకుని భయపడేది కావాలని. వేరే విధంగా గొడవలు పడేది. మా నాన్నమ్మ నన్ను పెళ్లి చేసుకోమని బావనడిగిందట. అప్పుడు మా నాన్నమ్మతో మా అత్తయ్య కొట్లాడింది. నీకెవరు చెప్పారు నా కొడుకును బంధుత్వంలో ఇచ్చుకోను అని? మా నాన్నమ్మ ఇంటికి బావను పంపించదంట మా అత్తయ్య. ఈ విషయం తెలిసాక అమ్మా నాన్న మాత్రమే అప్పుడప్పుడు సంవత్సరానికోసారి నాన్నమ్మను చూడ్డానికి వెళ్తూ ఉంటారు. నేను మాత్రం పెద్దమనిషి అయ్యాక ఒకసారి వెళ్లాను. ఆ తర్వాత వెళ్లలేదు అని చెప్పింది జ్యోతి. వీణ ఆలోచనలో పడింది. మా అత్త ఎంత మంచిది! ఇలాంటి అత్తయ్యకు నేను దూరంగా ఉండాలా? ఆలోచించింది. తప్పదు, దూరంగా ఉంటేనే విలువలు పెరుగుతాయి. లేదంటే ఆ జైవర్ధన్ దగ్గర తను ఇంకా ఎంత విలువలు పోగొట్టుకోవాల్సి వస్తుందో. అతడి నీడ కూడా పడనంత దూరంగా ఉండాలి.
అలా అనుకుంటే రేపు రవీంద్రన్ని పెళ్లి చేసుకుంటే అతను ఆ ఇంట్లోనే ఉంటాడుగా అని గుర్తొచ్చింది. రవిని తీసుకొని ఎక్కడికైనా వేరు కాపురం పెట్టాలి. కాని అప్పుడు అత్తయ్య దూరమవుతుంది కదా. దీనివల్ల అతన్నే ఏదో ఒక నెపమోసి అతన్ని ఇంటినుండి బయటకు పంపించేస్తే సరి కసిగా అనుకుంది. ఏదైనా అనుకున్నంత తేలిక కాదవి. నెరవేర్చాలంటే ఎన్ని యుద్ధాలు చెయ్యాలో. ముఖ్యంగా మనసుతో యుద్ధం చెయ్యాలి. తర్వాత మనుషులతో యుద్ధం చెయ్యాలి. దాన్ని చెయ్యగలరా? ఆలోచిస్తున్న వీణను జ్యోతి పలకరించటంతో ఎందుకలా అడుగుతున్నావు అడిగింది జ్యోతి. లేదు, రూమ్ షేరింగ్కి ఒకరడిగారు అందుకు అని మాట మార్చి చెప్పింది. ఉంటాను జ్యోతి అని ఫోన్ పెట్టేసింది వీణ. పతనం పయనిస్తున్నప్పుడు మనిషిగా బ్రతకాలనుకున్న ఈ సమాజం చీల్చి చెండాడుతుంది. అన్యాయం చేసినవారి మెప్పు పొందాలనుకుంటే గడ్డిపోచల్లా చూస్తారు. సంస్కృతి దిగజారుతున్నప్పుడు వ్యక్తి విలువలు కూడా దిగజారుతాయి. ఆ సత్యం లేటుగా తెలుసుకున్న వీణ తనకు జరిగిన అవమానానికి తీరని వేదనతో వీణ ఫీవర్ తెచ్చుకుంది. చీకటి అంతా కరిగిపోయి వెలుగులోకం వరదలా వచ్చి పడిన విషయాన్ని కూడా గమనించే స్థితిలో లేదు వీణ. ఒళ్లంతా నొప్పులు, శరీరం నిప్పుల్లో కాలుతున్నట్టుంది. అందుకే ఆమెకు తెలియకుండానే ములుగుతూ ఉంది. ఉన్నట్లుండి ఇలా అయిపోయింది. బాగా చలాకీగా తిరుగుతూ ఉండేది. ఎందుకు ఉన్నట్లుండి ఫీవర్ వచ్చింది? డాక్టర్ అడుగుతోంది శారద. ముందుగా ఈ టాబ్లెట్ మింగించండి చెప్పింది డాక్టర్. పడుకున్న వీణను లేపి, మౌనీ వాటర్ బాటిల్ ఇవ్వు, టాబ్లెట్ వేయాలి. దిండుమీద తలపెట్టి పడుకున్న వీణ తలను పైకి ఎత్తి పట్టుకుని తన కాలుమీద పడుకోబెట్టుకుని వీణ నోరు తెరవమని చెప్పి ముందుగా కొన్ని వీణ నోట్లో టాబ్లెట్ వేసి కొన్ని నీళ్లు పోసి మింగు అని వీణ నునుపైన శంఖంలాంటి కంఠంమీద చేతితో నిమ్మరుతుంది. మగతలోనే టాబ్లెట్ మింగింది వీణ. నేను పనిలోకి లేటుగా వచ్చాను. పొద్దున్నే వచ్చి చూసుంటే పొద్దున్నే చెప్పేదాన్ని. మిద్దెపైనున్న ముసలాళ్లు కూడా లేరు, తిరుపతి వెళ్లారంట అని మౌని శారదకు చెప్తోంది. కారణమేమిటి? ఉన్నట్లుండి ఫీవర్ ఎందుకు వచ్చేసింది మా వీణకు? మళ్ళీ అడుగుతోంది శారద. కారణమేమీ వేదు, ఒళ్ళు వేడి చేసింది. లోపల ఉన్న వేడి అప్పుడప్పుడు పైకి చూపుతూ అటు మొటిమల ద్వారానో ఫీవర్ ద్వారానో బయటికి చూపుతూ ఉంటుంది. తన బుగ్గమీద ఉన్న మొటిమెటి చూడండి, ఎంత ఎర్రగా పొంగి ఉందో. దాన్ని బట్టి అర్థమవుతోంది తన ఒంట్లో వేడి చాలా ఉంది. ప్రస్తుతం బాగా చల్లని జ్యూసులు ఇస్తూ ఉండమని చెప్పి వెళ్ళింది. ఎలాగో మా ఇంటికి తీసుకొచ్చాను, జాగ్రత్తగా చూసుకుంటాను చెప్పింది శారద. అలా వీణ స్పృహలో లేకుండా తన ఇంట్లో జ్వరంతో పడి ఉంటే శారద హాస్పిటల్కి తీసుకెళ్లి తర్వాత వీణను శారద ఇంటికి తీసుకువెళ్ళింది. వీణ గదిలోకి జైవర్ధన్, రవీంద్ర, రాఘవరెడ్డి అందరూ వీణ దగ్గర కొద్దిసేపు కూర్చొని చూసి వెళ్లారు. రవీంద్ర మనసు ఆగలేనంటోంది. వీణ దగ్గర కూర్చొని తనకు సేవలు చెయ్యాలనుంది. వీణకు ఫీవర్ రావడానికి కారణం నిన్న తమిద్దరి మధ్య రొమాంటిక్ వల్ల తమ శరీరాలు వేడిని నిట్టూర్పు గాలుల వల్లనే ఫీవర్ వచ్చింది అని అనుకుంటున్నాడు. వీణ తనని లోపలికి రమ్మనలేక పొమ్మనలేక చూసిన చూపు గుర్తొస్తోంది రవికి. ఇంకా ఉంది.